ఇట్స్ ఎ బిగ్ బ్రేకింగ్ న్యూస్. తండ్రి ఎమ్మెల్యే, కొడుకేమో డ్రగ్ అడిక్ట్. ఎస్, హైదరాబాద్ లో సంచలన ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ తీసుకుంటూ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అతడిపై గతంలోనూ కేసులున్నట్టు పోలీసులు వెల్లడించడం షాక్ గురి చేస్తోంది. హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం తనిఖీలు చేసినప్పుడు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయాడు జమ్మలమడుగు ఎమ్మెల్యే కొడుకు సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడే ఈ సుధీర్ రెడ్డి. డ్రగ్స్ టెస్ట్లో అతడికి పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు తేల్చారు. డి అడిక్షన్ సెంటర్కు సుధీర్ రెడ్డిని తరలించారు. ప్రస్తుతం జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆదినారాయణ రెడ్డి. సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసిన నార్సింగ్ పోలీసులు ఆ డ్రగ్స్ని ఎవరు సప్లై చేశారన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా 2 సార్లు డ్రగ్స్ కేసులో దొరికాడు సుధీర్ రెడ్డి. అప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చి పంపించినా ఎలాంటి మార్పు రాలేదంటున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేళ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తుండగా సుధీర్ రెడ్డి పట్టుబడినట్టుగా తేల్చారు. సుధీర్ రెడ్డితో పాటు అతని 2 స్నేహితులను అరెస్ట్ చేశారు. వాళ్లకు కూడా డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అన్నారు. మరోవైపు న్యూ ఇయర్ వేళ ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఈగల్ బృందం ముమ్మర సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో డ్రగ్స్ తీసుకుంటూ 10ల సంఖ్యలో ప్రముఖులు పట్టుబడ్డట్టుగా తెలుస్తోంది. సుధీర్ రెడ్డిలా మరికొందరి ప్రముఖుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టుగా ఉంది. పోలీసులు లేటెస్ట్ గా దీన్ని డిస్క్లోజ్ చేశారా? ఇంకా మరికొంతమంది ప్రముఖులు ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మేరకు ఈగల్ టీం ఆయన విల్లాలో రైడ్ చేస్తే, ఏక్తా విలాస్ నెంబర్ 18లో రైడ్ చేస్తే, ఆ రైడ్ చేసిన ప్రదేశంలో 3 వ్యక్తులు గాంజా తీసుకుంటున్న సమాచారం పోలీసులు రావడంతో పోలీసులు ఈగల్ అధికారులు రైడ్ చేస్తారు. దాంట్లో ఒక వ్యక్తికి, సుధీర్ రెడ్డి అనే వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. మిగతా 2 వ్యక్తులకు కూడా నెగిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డిగా గుర్తించారు. గతంలో కూడా 2 సార్లు ఇతని పైన డ్రగ్స్ సంబంధించినటువంటి అలిగేషన్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే నార్సింగ్లోని ఏక్తా విలాస్ విల్లా నెంబర్ 18లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారం తెలిసినటువంటి ఈగల్ అధికారులు ఇంటికెళ్ళి రైడ్ చేస్తే దాదాపుగా సుధీర్ రెడ్డికి డ్రగ్ టెస్ట్ కిట్ అవుతుందో దాని ద్వారా టెస్ట్ చేస్తే అతనికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. మిగతా 2 కూడా నెగిటివ్ వచ్చింది. అయితే ఈగల్ అధికారులు న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికే స్పెసిఫిక్ సమాచారంతో ఏవైతే డ్రగ్స్ తీసుకుంటున్నారు, గాంజా తీసుకున్న సమాచారం ఉన్న తర్వాత కూడా న్యూ ఇయర్ ఫస్ట్ తర్వాత కూడా వాళ్ళు కొంత ఫోకస్ చేయడంతో జరిగింది. ప్రస్తుతం సుధీర్ రెడ్డిని ఏదైతే బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి తరలించారు. అక్కడ డి అడిక్షన్ సెంటర్ అయితే ఉందో అక్కడికి తరలించి పూర్తి స్థాయి టెస్టులు చేసిన తర్వాత ఆయన్ని అక్కడ ఉంచే అవకాశం కనిపిస్తుంది. ఈ ఘటన పైన కేసు నమోదు ఈగల్ అధికారులు చేశారు. నార్కోటిక్ పోలీసులు చేసిన రైడ్లో ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి సుధీర్ రెడ్డి పైన గతంలో కూడా అలిగేషన్స్ ఉన్నాయి. గతంలో కూడా 2 సార్లు డ్రగ్ తీసుకున్నట్టుగా తెలిసింది. ఈసారి రెడ్ హ్యాండెడ్గా ఈగల్ అధికారులు పట్టుకోవడంతో ఇంకా చాలా వరకు కూడా ఏవైతే సమాచారం ఉన్నటువంటి చాలా మంది పైన కూడా ఫోకస్ పెట్టాం. ఇది కేవలం వచ్చినటువంటి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మేరకు జరిగిన రైడ్ మాత్రమే అనేది ఈగల్ అధికారులు చెప్తున్నారు. మొత్తం 3 వ్యక్తులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా ఆయన దగ్గర ఆయనకు టెస్ట్ చేస్తే ఆయనకు డ్రగ్ పాజిటివ్ అని తేలింది. దాంతో ఇమీడియట్గా ఈగల్ అధికారులు ఆయన అదుపులోకి తీసుకొని డి అడిక్షన్ సెంటర్కి తరలించారు. బంజారా హిల్స్లో ఉన్న డి అడిక్షన్ సెంటర్కి అయితే ప్రస్తుతం సుధీర్ రెడ్డిని తరలించారు. ఈ ఘటన పైన ఈగల్ అధికారులతో మాట్లాడిన సమయంలో కూడా అదే విషయం చెప్తున్నారు. మాకు వచ్చినటువంటి స్పెసిఫిక్ సమాచారం మేరకు తాము రైడ్ చేసాం. ఆ సమయంలో టెస్ట్ చేస్తే ఇతను ఒక గాంజా పాజిటివ్గా తేలింది కాబట్టి ఇతను చేసినటువంటి ఈ పార్టీలో ఉన్న మిగతా 2 అయితే నెగిటివ్ వచ్చింది, ఇతను ఒకరికి పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇతనిపైన కేసు నమోదు చేయబోతున్నాం. గాంజా ఇక్కడి నుంచి తీసుకున్నాడు. గతంలో కూడా 31st నైట్ కూడా దాదాపు 60 టీములతో హైదరాబాద్ వ్యాప్తంగా అనేక పబ్బులపైన రైడ్ చేసినప్పుడు కూడా చాలామంది డీజేలు దొరికారు. ఆ తర్వాత తిరిగి ఏ వీఐపీ కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు ఈ జమ్మలమడుగుకు సంబంధించినటువంటి ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి దొరకడం, ఆయన గతంలో 2 సార్లు కూడా డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇలాంటి పార్టీలకు ఎక్కడెక్కడ జరిగిన కోణంలో ప్రస్తుతం ఈగల్ అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. ఆయన అయితే డి అడిక్షన్ సెంటర్కి అయితే తరలించారు. ఆయన
టెస్ట్లో మాత్రం పాజిటివ్ వచ్చింది. గాంజా తీసుకున్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. మిగతా ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. సో ఇద్దరిని వదిలేసాం, ఇతన్ని మాత్రం అదుపులోకి తీసుకొని డిఅడిక్షన్ సెంటర్కి పంపిస్తున్నట్టుగా మాత్రం ఈగల్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే విజయ్, సో యూ మీన్ టు సే ఈ రోజే అతన్ని పట్టుకున్నారు రైడ్ చేసి, న్యూ ఇయర్ సందర్భంగా కాదు, రైట్? అంటే ఇతనికి టెస్ట్ చేసింది ఈ రోజని అధికారులు చెప్తున్నారు. ఎప్పుడు జరిగింది రైడ్ అనేది కొంత పోలీసులు అయితే ఇప్పటికైతే ప్రాథమిక సమాచారం మేరకు అయితే తమకున్నటువంటి సమాచారంతో పక్కా సమాచారంతో తాము రైడ్ చేసే సమయంలో ఆయన ఇంట్లో ముగ్గురు పార్టీ చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఆయనకి టెస్ట్ చేస్తే గాంజా పాజిటివ్ వచ్చింది. సో ఇమీడియట్గా అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. అది ఈ రోజు జరిగిందా లేదా అనేది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం సుధీర్ రెడ్డి ఆయన వాళ్ళ అదుపులో ఉన్నాడు. వాళ్ళు చేసినటువంటి టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, గాంజా పాజిటివ్ రావడంతోనే ఆయన అదుపులోకి తీసుకున్నాం. ఇప్పుడు అదుపులోకి తీసుకున్న తర్వాత ఇమీడియట్గా డిఅడిక్షన్ సెంటర్కి అయితే తరలించినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం డిఅడిక్షన్ సెంటర్లో ఉన్నాడా లేదా అనేది కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే విజయ్, విషయం బహుశా మీడియా ముఖంగా కాకుండా పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి కూడా చేరవేసి ఉంటారు కదా, దానికి సంబంధించిన ఇన్ఫో ఏమైనా ఉందా? వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది దాదాపుగా ఎందుకంటే చాలామంది ప్రముఖులు కావచ్చు, ఎవరైతే న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకుంటారో లేకపోతే ఇట్లా గాంజా తీసుకుంటారన్న సమాచారం ఉన్న ప్రతి ఒక్కరిపైన కూడా ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ కావచ్చు, నార్కోటిక్ ఈగల్ డీజీ సందీప్ షాండిలే కావచ్చు, వీళ్ళు దాదాపు ఒక నెల రోజుల ముందే క్యాంపెయిన్ చేశారు. హైదరాబాద్లో న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నా ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి. సో 31st నైట్ కూడా పెద్ద ఎత్తున రైడ్ చేశారు, చాలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. డ్రగ్స్ తీసుకుంటాం మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటాం. ఈగల్కి సంబంధించినటువంటి స్పెషల్ డాగ్స్ కూడా అనేక పబ్బుల్లోకి అనేక క్లబ్బుల్లోకి వెళ్ళి కూడా సోదాలు జరిపింది. అప్పుడు దాదాపుగా 4 డీజేలు, మొత్తం 5 డిసెంబర్ 31st దొరికితే దాంట్లో 4 డీజేలు ఉన్నారు. ఒక బైక్ రైడర్ కూడా పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత ఈ ఫోకస్ అంతా కూడా అదే రకంగా ఉంచి ఫామ్ హౌజుల్లో, అపార్ట్మెంట్లో, విల్లాస్లో ఎవరైతే ఈ డ్రగ్ పార్టీ చేసుకుంటున్నారో వాళ్ళపైన కూడా నిఘా పెట్టడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఈ సమాచారాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యేకి వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియజేశారు. ప్రస్తుతం డిఅడిక్షన్ సెంటర్లో ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబ సభ్యులటువంటి సహకారంతోనే ఆయన డిఅడిక్షన్ సెంటర్కి అయితే తీసుకొచ్చారు. గాంజా పాజిటివ్ వచ్చింది. గాంజా పాజిటివ్ వచ్చిన కేసులు కూడా నార్కోటిక్ కేసులాగానే చూస్తున్నారు. వాళ్ళు కూడా కేసులో ఏ రకంగా తెలిసింది? కొంతమంది పెడ్లర్స్ ని న్యూ ఇయర్ రైడ్ సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ తెలిసిందా లేదా ఇతరత్ర సోర్సెస్ నుంచి సుధీర్ రెడ్డి డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందిందా? అంటే ముందుగానే మనం చెప్తున్నాం, ఇతను గతంలో 2 సార్లు డ్రగ్ కేసులో ఉన్నాడు. 2 సార్లు డ్రగ్స్ తీసుకున్నట్టుగా వేరే వాళ్ళ సమాచారం, వేరే వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేశారని చెప్పిన సమయంలో సుధీర్ రెడ్డి పేరు గతంలో 2 సార్లు వచ్చింది. అయితే గతంలో పోలీసు అధికారులు డ్రగ్ తీసుకున్న వాళ్ళని బాధితులాగా చూసేవాళ్ళు. కానీ ఈగల్ ఏర్పడ్డ తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈగల్ ఏర్పడిన తర్వాత ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళని కూడా అక్యూజ్డ్గా చేసింది, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఈ గతంలో 2 సార్లు ఆయన ఏవైతే ఈ మొత్తం డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఆయన పేరు రావడం, ఆయన పైన కొంత ఫోకస్ ఉంచడంతో ఈసారి కూడా కొంతమంది డ్రగ్ పెడ్లర్లు ఆయన్ని అప్రోచ్ అయినట్టుగా తెలిసింది. ఈసారి పెద్ద ఎత్తున కోకైన్, హెచ్ఎండిఏ ఎక్కడ దొరకలేదు. కానీ గాంజా రూపంలో తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా గాంజా అనేక రూపాల్లో దొరుకుతుంది. కాబట్టి సో ఇక్కడ సుధీర్ రెడ్డికి కూడా గాంజా సప్లై చేసిన వ్యక్తిపైన పోలీసులు ఫోకస్ చేశారు. ఎక్కడైతే ఆ అపార్ట్మెంట్, ఆ విల్లాకి వెళ్తుందో ఆ విల్లాకి సంబంధించినటువంటి దాంట్లోనే సుధీర్ రెడ్డి నివాసం ఉన్నాడు. కాబట్టి సో ఆ గాంజా తీసుకెళ్ళినటువంటి సప్లై చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారో అతన్ని ఫోకస్ చేయడం ద్వారానే ఇతను దొరికినట్టుగా తెలిసింది. ప్రస్తుతానికైతే అతను 2 సార్ల గతంలో పోలీసులకు దొరకడం, పోలీసుల రాడార్లో ఉండడం, పోలీసుల రాడార్లో ఆయన పేరు రావడం, ఈసారి ఖచ్చితంగా 31st ఆయన డ్రగ్స్ ఆయన ఇంటికి వెళ్తాయన్న ఒక స్పెసిఫిక్ సమాచారంతోనే పోలీసులు కొంత సమాచారం సేకరించి ఆయన ఇంటి దగ్గర ఫోకస్ చేశారు. ఇప్పుడు దొరికింది బయట రోడ్డు పైన కాదు, ఇంట్లో పార్టీ చేసుకుంటున్న సమయంలోనే పోలీసులు వెళ్ళి టెస్ట్ చేస్తే అతనికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది, గాంజా పాజిటివ్ వచ్చింది. కాబట్టి ఇమీడియట్గా అదుపులో తీస్తున్నారు. మిగతా ఇద్దరికి గాంజా తీసుకోలేదు, వాళ్ళిద్దరికి నెగిటివ్ వచ్చింది. సో వాళ్ళిద్దరిని అక్కడ వదిలేస్తారు. ఆయన ఫ్రెండ్స్, కజిన్స్గా చెప్తున్నారు. సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కజిన్గా చెప్తున్నారు, ఇంకొక అతను ఫ్రెండ్గా చెప్తున్నారు. సో వాళ్ళిద్దరు డీటెయిల్స్ కూడా కాసేపట్లో పోలీసులు చెప్పే అవకాశం ఉంది. వాళ్ళిద్దరికి నెగిటివ్ వచ్చింది, వాళ్ళిద్దరు కూడా ఈ డ్రగ్స్ కేసులో లేరు. కేవలం సుధీర్ రెడ్డికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. కాబట్టి అతన్ని డ్రగ్స్ కేసులో పెట్టామనేది పోలీసులు చెప్తున్నారు. పదే ఎందుకు ఇంత ఫోకస్గా అంటే గతంలో ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో, గతంలో ఎవరికైతే డ్రగ్స్ సప్లై చేశారో
ఆ పెడ్లర్లు వాళ్ళందరిపైన ఫోకస్ చేసే వచ్చిన సోర్స్తోనే ఈ సుధీర్ రెడ్డికి సంబంధించిన సమాచారం వచ్చినట్టుగా అయితే ఈగల్ అధికారులు చెప్తున్నారు. ఆల్ రైట్ విజయ్, సో తండ్రి ఎమ్మెల్యే కొడుకు మాత్రం డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడు. హైదరాబాద్ లో సంచలన ఘటన ఇది. డ్రగ్స్ తీసుకుంటూ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సెన్సేషనల్ న్యూస్. అతనిపై గతంలో కూడా కేసులు ఉన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా డ్రగ్స్ తీసుకుంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు దొరికిపోయాడు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు తేల్చారు. ఇమీడియట్ గా అతన్ని డి అడిక్షన్ సెంటర్ కి తరలించారు. ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సుధీర్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతనికి గాంజా ఎవరు సప్లై చేశారు అన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. ఆల్రైట్, మరింత సమాచారం అందించేందుకు మా మరో ప్రతినిధి రంజిత్ సైతం ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, గాంజా తీసుకుంటూ దొరికినట్టుగా మన ప్రతినిధి విజయ్కు ఉన్న సమాచారం. సో మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉందా? పోలీసులు దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఇస్తున్నారా? సో ఇంకా ఈగల్ టీం అధికారులు ఎక్కడైతే గాంజా కొనుగోలు చేసిన పెడ్లర్ల పైన దృష్టి పెట్టారు. అయితే గత కొద్ది రోజులుగా నానక్రామ్గూడలో ఈ గంజాయి స్థావరాన్ని నడుపుతున్నటువంటి నీతుబాయి పైన ఈగల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన కుమారుల ద్వారానే గంజాయి చేరిందనేది కూడా కొంత సస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఇద్దరు కుమారులు రోహన్ కావచ్చు, గౌతమ్ రాజ్ ఇద్దరి కోసం కూడా ప్రస్తుతం పోలీసులు ఈగల్ టీం అధికారులు గాలిస్తున్నారు. సో అయితే గతంలో కూడా ఎక్సైజ్ సంబంధించిన కేసులు కావచ్చు, ఆ తర్వాత నానక్రామ్గూడలో ఉన్న మధ్యనటువంటి కేసుల్లో కూడా ఇప్పటివరకు అరెస్ట్ అయింది. దాదాపు 12కు పైగా కేసులు నీతిబాయి ఉంది. గతంలో పీడీ యాక్ట్ కింద లోపలికి వెళ్ళి పీడీ యాక్ట్ కింద జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ ఈ గాంజాయికి సంబంధించిన విక్రయాలు జరుపుతున్నట్టు ఈగల్ టీం అధికారులు గుర్తిస్తున్నారు. సో ఇప్పుడు సుధీర్ రెడ్డికి గాంజా ఎక్కడి నుంచి వచ్చింది, పెడ్లర్లకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఈ పెడ్లర్ వద్ద ఎంతమంది కన్జ్యూమర్లు ఉన్నారు, ఎవరెవరికి గాంజాయిని విక్రయిస్తున్నారు. సో ఇక్కడ ఎప్పుడైతే పెడ్లర్లు పోలీసులకు పట్టుబడుతున్నారో ఇక్కడ ప్రధానమైనది ఎక్కువ మొత్తంలో పట్టుబడతాయి. అంటే 1 కిలో పైన గాంజాయి పట్టుబడితేనే మాత్రం వారికి కఠినంగా శిక్షించే అవకాశం ఉంది. అంత లోపు పట్టుబడితే అంటే ఎవరు పెడ్లర్ పట్టుబడినా కానీ కూడా 5 కానీ 10 శాచెట్ల మొత్తంలోనే పట్టుబడుతున్నారు. అంటే 100 నుండి 500 గ్రాముల లోపే పట్టుబడుతున్నారు. కిలో పైగా పట్టుబడితే మాత్రమే పెడ్లర్లపై కొంత సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో చాలా కేసుల్లో కూడా తక్కువ మొత్తాదులో పట్టుబడడం, ఆ తర్వాత వారిని కూడా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిన తర్వాత స్టేషన్ బెయిల్పై బయటకు వచ్చి తిరిగి ఇలాంటి పెడ్లర్గా విక్రయాలు జరుపుతున్నట్టు కూడా ఈగల్ టీం అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు నానక్రామ్గూడలో కూడా ఇప్పుడు ఎవరైతే పట్టుబడినటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళు కూడా, ఈ పెడ్లర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చాలా తక్కువ మొత్తంలో ఈ గాంజాయి విక్రయాలు జరుపుతున్నారు. సో వీరి అంతా కూడా సోర్స్ ఆఫ్ ఎక్కడి నుండి గాంజాయిని దిగుమతి చేసుకుంటున్నారు, ఈ నానక్రామ్గూడ కేంద్రంగా ఎక్కడెక్కడ విక్రయాలు జరుగుతున్నాము. అతని కింగ్ పిన్ గా భావించాలా? పెడ్లర్స్ ఎవరు దొరికినా కూడా వాళ్ళందరికీ కూడా ఇతను కింగ్ పిన్ గా వ్యవహరించాడా? ఇతనిపై ఇప్పటికీ 12 కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అతని హిస్టరీ ఏంటి? అంటే నీతుబాయికి సంబంధించిన ఇద్దరు కుమారులు ఇప్పుడు ఈ గాంజాయికి సంబంధించిన వాటి విషయంలో ఇన్వాల్వ్ అయినట్టు ఈగల్ టీం అధికారులు అనుమానిస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే సుధీర్ రెడ్డి వద్ద గాంజా కొనుగోలు చేసినటువంటి లిస్ట్ అంతా కూడా ఐడెంటిఫై చేస్తే ఇది నీతుబాయి సెంట్రిక్గా జరుగుతుందనేది కూడా చెప్తున్నారు. గతంలో మనం ఎక్సైజ్ అధికారులు నీతుబాయి ఇంటికి వెళ్ళి అక్కడ సోదాలు నిర్వహించిన ఉదంతాలు చూసాం. నీతుబాయి అనేది అక్కడ నానక్రామ్గూడలో గాంజాయి డెన్ని నడిపింది. గతంలో అనేక కేసుల్లో కూడా పట్టుబడింది. పీడీ యాక్ట్లో జైలుకు వెళ్ళి కూడా బయటకు వచ్చింది. తిరిగి ఆమె గాంజాయికి సంబంధించిన బిజినెస్లోనే ఆమె ఇన్వాల్వ్ అయినట్టు చెప్తున్నారు. సో ఇప్పుడు నీతుబాయి సెంట్రిక్గా జరుగుతున్నటువంటి గాంజాయి బిజినెస్ పైన ఈగల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నీతుబాయికి సంబంధించిన ఇద్దరు కుమారులు, ఇటు రోహన్ కావచ్చు, ఆ తర్వాత కాలు సింగ్, ఆ తర్వాత గౌతమ్, వీళ్ళు కలిపి ఈ మొత్తం కలిపి గాంజాయికి సంబంధించిన ఇంకా పెడ్లర్లతో చాలా యాక్టివ్ కనెక్షన్స్ ఉన్నట్టు ఈగల్ టీం అధికారులు గుర్తించారు. సో ఇప్పుడు ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడిన తర్వాత వీరికి సంబంధించిన దానిపైన కూడా నిఘా పెట్టారు. ఇంకా వీరు ఎక్కడెక్కడ గంజాయిని విక్రయిస్తున్నారు, ఎవరెవరికి విక్రయిస్తున్నారు, కన్సూమర్స్ ఎవరు అంటున్నటువంటి దానిపైన కూడా ఈగల్ అధికారులు దృష్టి పెట్టారు. రంజిత్, గాంజా గురించి మాట్లాడుతున్నారు, అలాగే గాంజా క్వాంటిటీ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆర్ యూ షూర్ ఈగల్ టీం దగ్గర నుంచి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా దొరికింది గాంజానే అని, లేకపోతే హెరాయిన్ కానీ, కొకైన్ కానీ, ఎండిఎంఏ కానీ ఇతరత్ర ఏమైనా ఉన్నాయా? బికాస్ అతను చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, బికాస్ ఈజ్ సన్ ఆఫ్ ఎమ్మెల్యే. సో గాంజా కొనాల్సిన అవసరం లేదు. సో వేరే ఏమైనా ఉన్నాయా అనే విషయాల మీద క్లారిటీ ఇప్పుడు వస్తుంది మనకి. పోలీసులు దీనికి సంబంధించి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ ఇవ్వబోతున్నారు? లేదు, మనం ఈగల్ డైరెక్టర్తోనే మాట్లాడడం జరిగింది. ఈగల్ డైరెక్టర్ కూడా చెప్పాడు, తమకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా నానక్రామ్గూడలో ఉన్నటువంటి ఏక్తా విల్లా నంబర్ 16 ఆ ఫ్లాట్కి వెళ్ళి తనిఖీలు చేశాం. సో అప్పుడు పొజిషన్లో గాంజా తీసుకొని అనే ఉన్నాడు. ఆ తర్వాత
తమకున్నటువంటి ర్యాపిడ్ కిట్ల ద్వారా టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాతనే కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డి అడిక్షన్ సెంటర్కి తరలించాం. ఆయనకు దాదాపు ఇక్కడ డి అడిక్షన్ సెంటర్కి తరలించాం. మొత్తం 8 క్లాసుల పాటు డి అడిక్షన్ సెంటర్లో ఉండాల్సి ఉంటుంది. అంటే 90 రోజుల పాటు ఆయన డి అడిక్షన్ సెంటర్లో ఉండాలనేది కూడా అక్కడ డాక్టర్లు సూచించారు. అయితే ఇక్కడ ఎవరైతే కన్సూమర్ కింద భావిస్తారు కాబట్టి కుటుంబ సభ్యుల సంబంధించినటువంటి ఎవరైనా ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటే కనుక అధికారులు వారికి సంబంధించిన ఒప్పందం మేరకే ఆ డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేస్తారు. సో ఇప్పుడు కూడా సుధీర్ రెడ్డిని బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఒక డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 3 నెలల పాటు కూడా ఆయన అదే డి అడిక్షన్ సెంటర్లో ఉండాల్సి ఉంటుంది. మొత్తం 8 సెషన్స్ పాటు ఆయన ఈ డి అడిక్షన్ సెంటర్లో ఉండి మొత్తం కూడా ఇక్కడ డి అడిక్షన్ సెంటర్లో ఆయన ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈగల్ అధికారులు మాత్రం పొజిషన్లో గాంజా తీసుకున్నాడన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇప్పటివరకు కూడా అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తాము ఎక్తా విల్లాకు వెళ్ళి అక్కడ దాడులు నిర్వహిస్తే మొత్తం 3 ఉన్నారు. ఆ 3లో ప్రస్తుతం ఎవరైతే సుధీర్ రెడ్డి ఉన్నాడో ఇతను పాజిటివ్గా పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఆయనకు బ్లడ్ శాంపుల్స్ని కూడా కలెక్ట్ చేస్తాం. ఆ బ్లడ్ శాంపుల్స్ ద్వారా కూడా ఇంకా ఎలాంటి డ్రగ్ తీసుకున్నాడన్నటువంటి అంశంపై కూడా తాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈగల్ టీం నుంచి వస్తుంది ఆయన గాంజా తీసుకున్నాడనేది. ఇప్పుడు రంజిత్, ఇప్పుడు సుధీర్ రెడ్డికి నీతుబాయి గ్యాంగే గాంజాయి అమ్మినట్టుగా నిర్ధారిస్తున్నారు అధికారులు. అంటే ఈగల్ టీం అధికారులు నానక్రామ్గూడలో ఉన్నటువంటి అనేక ప్లేసుల్లో కూడా ఏదైతే నీతుబాయికి సంబంధించిన గ్యాంగే గాంజాయి సప్లై చేస్తుంది. నీతుబాయికి సంబంధించిన కుమారులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. నీతుబాయి ఇంటికి వెళ్ళాలంటే కూడా పోలీసులు చాలా ఫోర్స్తో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో ధూల్పేటలో ఉన్నటువంటి నీతుబాయి అక్కడి నుంచి స్థావరాన్ని మార్చి నానక్రామ్గూడకు మార్చింది. సో నానక్రామ్గూడకు వెళ్ళాలంటే ఆమె ఇంటికి కూడా పూర్తిగా ఏదైతే గ్రిల్డ్ వాల్స్ ఉంటాయో అక్కడ లోపల కుక్కలు కావచ్చు, ఆమె ఇంటికి వెళ్ళాలంటే కూడా పోలీసులు ఒక పెద్ద ఫోర్స్తో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ గాంజా స్మగ్లర్గా ఉన్నటువంటి నీతుబాయి గతంలో పట్టుబడిన తర్వాత కూడా ఆమె ఇదే బిజినెస్కి అడిక్ట్ అయింది. ఒకవేళ ఆమె జైల్లో ఉన్నా కానీ కూడా ఆమె కుమారులు ఇక్కడ ఉండి బిజినెస్ నడిపారు. సో ఇప్పుడు ఆమె బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత తిరిగి యాక్టివ్ అయిందనేది కూడా ఈగల్ టీం అధికారులు అనుమానిస్తున్నారు. ఇక్కడ ఐటీ కారిడార్ కావచ్చు, నానక్రామ్గూడలో ఇప్పుడు సుధీర్ గ్యాంగ్కి ఎవరైతే గాంజా సప్లై చేశారో ఇక్కడ నీతుబాయి కేంద్రంగానే వచ్చిందనేది కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ మొత్తం నీతుబాయి సెంట్రిక్గా, ఎందుకంటే ఐటీ కారిడార్ కావచ్చు, నానక్రామ్గూడ, నార్సింగి, మణికొండ ఈ ప్రాంతాల్లో గాంజాయి విక్రయించేటువంటి ఎక్కువ వ్యక్తి నీతుబాయి అనేది కూడా ఈగల్ టీం అధికారులు చెప్తున్నారు. గతంలో అనేక కేసుల్లో ఆమెను అరెస్ట్ చేసి జైల్లో ఉంచినప్పుడు మాత్రం ఆమె తిరిగి బయటకు వచ్చి ఇదే బిజినెస్ నిర్వహిస్తుంది. మొత్తం ఒక గ్యాంగ్గా ఏర్పడి నీతుబాయికి సంబంధించిన కుమారుల పైన కూడా ఇప్పుడు ఈగల్ టీం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఎక్సైజ్ కేసులో అనేక సార్లు పట్టుబడ్డా కానీ కూడా నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టు చాలా తక్కువ క్వాంటిటీలో పట్టుబడ్డారు. ఆ తర్వాత స్టేషన్ బెల్పై బయటకు వస్తున్నారు, తిరిగి ఇదే బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇదే మోడస్ ఆపరెండితో కూడా వీరు గాంజా బిజినెస్ని విస్తరిస్తున్నట్టు ఈగల్ అధికారులు చెప్తున్నారు. ఎక్సైజ్ కేసులో ఎప్పుడు పట్టుబడినా స్టేషన్ బెల్పై బయటకు వస్తున్నారు. సో ఇలానే అనేక కేసులు ఇటు ఎక్సైజ్ కావచ్చు, లోకల్ పోలీస్ స్టేషన్లో ఈ వ్యక్తులపై నమోదైంది. సో ఇప్పుడు నీతుబాయి సెంట్రిక్గా జరుగుతున్నటువంటి ఈ గాంజాయి దందా ఏదైతే ఉందో దీనిపైన ఈగల్ అధికారులు దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున ఒక సిండికేట్ మాఫియాగా ఏర్పడి ఆమె గాంజాయి దందా చేస్తుందన్నటువంటి దానిపైన అనేక కీలక లీడ్స్ వచ్చాయి. కాబట్టి ఫర్దర్గా ఆమె సెంట్రిక్గా తమ సంబంధించిన దర్యాప్తు ఉండబోతుంది అన్నటువంటి విషయాన్ని మాత్రం ఈగల్ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్. సో మన ఫోకస్ ఇప్పుడు సుధీర్ మీద ఉంది. 2014-19 మధ్య జమ్మలమడుగు ఏరియా ఆసుపత్రి చైర్మన్ గా సుధీర్ వ్యవహరించారు. 2014 ఎన్నికల రోజు జమ్మలమడుగులో ఉద్రిక్తతల కేసులో సుధీర్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. అప్పట్లో ఏఎస్పీ వెంకటప్పల్ నాయుడు కారుపై సుధీర్ రెడ్డి దాడి చేశాడు. అలాగే డ్రగ్స్ సేవించిన వ్యవహారంలో ఇప్పటికే 2 సార్లు అతను పట్టుబడ్డాడు. పదే వార్నింగ్స్ ఇచ్చినప్పటికీ సుధీర్ తీరు మాత్రం మార్చుకోలేదు. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో మళ్ళీ డ్రగ్స్ మత్తులోనే తూగాడు సుధీర్ రెడ్డి. లేటెస్ట్గా బయట పబ్బుల్లో కానీ ఇంకొక చోట కానీ హోటల్స్లో కానీ డ్రగ్స్ సేవిస్తే కష్టమవుతుంది, దాడులు జరిగే అవకాశం ఉంది అని భావించాడేమో. సొంత ఇంట్లోనే డ్రగ్స్ పార్టీ నిర్వహించాడు. అయితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా అధికారులకు దక్కింది. ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళి రైడ్ చేసి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డ్రగ్స్ టెస్ట్ చేయగా అతనికి పాజిటివ్ వచ్చింది. ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేశారు. డి అడిక్షన్ సెంటర్కి సుధీర్ రెడ్డిని తరలించారు. కడప నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సుధీర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, విషయం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ఈ పాటికే చేరి ఉంటుంది. సో ఆదినారాయణ రెడ్డి ఎక్కడున్నారు, ఆయన ఇమ్మీడియట్ రియాక్షన్ ఏమిటి విషయం తెలిసిన తర్వాత?
ప్రస్తుతం అయితే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హైదరాబాద్లోనే ఉన్నారు. ఏదైతే న్యూ ఇయర్కు సంబంధించిన వేడుకల్లో భాగంగా కుటుంబంతో ఆయన హైదరాబాద్లోనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే సుధీర్ రెడ్డికి సంబంధించి ఎప్పుడు కూడా జమ్మలమడుగుకి సుధీర్ రెడ్డి చాలా తక్కువ వస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఉన్న సన్నిహితులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ఇది కడప జిల్లా వాసైనా కానీ జమ్మలమడుగుకి చాలా తక్కువ సార్లు వస్తారు. ఏకాడికి ఇక్కడ ఆయన హైదరాబాద్లో ఉన్న నివాసంలోనే ఉంటారు. జమ్మలమడుగులో ఉన్నటువంటి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడ ప్రచారం కూడా చేయలేదు. చాలా రాజకీయానికి కానీ దేనికైనా కానీ దూరంగా ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదైతే 2014లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరి ఆదినారాయణ రెడ్డి మంత్రి అయ్యారో ఆ సమయంలో మాత్రం ఏదైతే జమ్మలమడుగు ఏరియా ఆసుపత్రి ఉందో ఆ ఏరియా ఆసుపత్రి చైర్మన్గా సుధీర్ రెడ్డి కొంతకాలము అక్కడ పనిచేశారు తప్ప ఇక జమ్మలమడుగు ఎటువంటి సంబంధాలు కూడా పెట్టుకోలేదని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా 2014 ఎన్నికల సమయంలో ఏదైతే జమ్మలమడుగు బూత్ దగ్గర అప్పుడు జమ్మలమడుగు ఏసీపీగా ఉన్న వెంకటప్పల నాయుడు కారు మీద దాడి కేసులో కూడా సుధీర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఆ వెంకటప్పల నాయుడికి సుధీర్ రెడ్డికి మధ్య వాగ్వివాదం జరగడం, ఆ వాగ్వివాదం నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా పోలీసు వాహనాల మీద రాళ్లు ఇసిరారు. ఆ రాళ్లు ఇసిన కేసులో అది ఇప్పటికీ కూడా జమ్మలమడుగు కోర్టులో ప్రస్తుతం కేసు నడుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ జమ్మలమడుగులు ఈ రెండు వ్యవహారాల్లో తప్ప సుధీర్ రెడ్డి ఎటువంటి విషయాల్లో కూడా తలదూర్చేవాడు కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆదినారాయణ రెడ్డికి ఉన్న ఏకైక కొడుకు ఒక కూతురు ఉన్నారు. అందులో సుధీర్ రెడ్డి ఉన్నాడు. సుధీర్ రెడ్డి ఎప్పుడు కూడా నిత్యం హైదరాబాద్లోనే ఉంటాడు, లేదంటే తన స్నేహితులతో కలిసి హైదరాబాద్లో ఉంటాడు తప్ప జమ్మలమడుగులో చాలా తక్కువ సమయం ఉంటాడు. అసలు ఇక్కడికి వచ్చిన కుటుంబంతో కలిసి వెళ్ళిపోతాడు తప్ప ఇక్కడ ఉన్న లోకల్గా కూడా ఎటువంటి సంబంధాలను చెప్తాను. ప్రస్తుతం అయితే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హైదరాబాద్లోనే ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం ఎవరు ఫోన్ చేసినా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఫోను అయితే లిఫ్ట్ చేయడం లేదు. అంటే విషయం తెలిసే ఉంటుంది, తెలియకుండా లేదు, విషయం తెలిసింది కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి సన్నిహితులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు కారణం ఏమిటి సుధీర్? ఎందుకు తండ్రి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే కుమారుడు ఎన్నికల క్యాంపెయినింగ్ కూడా రాలేదు అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. కారణం ఏమిటి? అంటే కుటుంబం ఏమైనా సుధీర్ రెడ్డిని దూరం పెట్టిందా, లేకపోతే కుటుంబం మధ్య ఏమైనా పొరపచ్చాలు ఉన్నాయి? ఏ కారణం వల్ల సుధీర్ రెడ్డి ఈవెన్ తండ్రి క్యాంపెయినింగ్కి రాకుండా ఉన్నారు? అంటే ఏదైతే 2019కి సంబంధించిన ఎన్నికల సమయంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న భూపేష్ రెడ్డి ఆ టైంలో గతంలో అక్కడ ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు. ఏదైతే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇద్దరు కూడా ఇటు బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా అక్కడ జమ్మలమడుగు సీటు కోసం పోటీ పడడం జరిగింది. జమ్మలమడుగు సీటు కోసం భూపేష్ రెడ్డి ఏదైతే ఆదినారాయణ చిన్నాన్న కొడుకు భూపేష్ రెడ్డి ఉన్నాడో భూపేష్ రెడ్డి తనే అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అనుకున్న పరిస్థితుల్లో కొంత ఫ్యామిలీలో కొంత డిస్ప్యూట్స్ అయితే వచ్చినాయి. ఎందుకంటే ఇటు భూపేష్ రెడ్డి నాకు టికెట్ కావాలని, ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరఫున ఈ ఒక్కసారికి నాకు సీట్ వదిలేసేయమని చెప్పేసి అడగడం, ఈ రెండింటి మధ్య కొంత కాంట్రవర్సీ కూడా నడిచింది. ఇది అందరికీ తెలిసిందే. ఎందుకంటే జమ్మలమడుగులో బాబాయ్ అబ్బాయి మధ్య విభేదాలని చెప్పేసి మనం కూడా చాలాసార్లు ఇచ్చాము. అక్కడ ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత డిస్ప్యూట్ రావడం, ఆ సమయంలో కుటుంబంలో ఉన్న గొడవల నేపథ్యంలో అయితే వచ్చుండకపోవచ్చు అని అనుకుంటున్నారు తప్పితే తన రాజకీయంగా అయితే కొంత సుధీర్ రెడ్డి దూరంగానే ఉంటాడు ఆదినారాయణ రెడ్డికి. ఎందుకంటే తన వారసుడిగా కూడా ఎప్పుడు రాజకీయాల్లోకి తన కొడుకు వస్తాడని ఎప్పుడు ఆదినారాయణ రెడ్డి కూడా చెప్పలేదు. ఎప్పుడు కూడా నా తమ్ముడు కొడుకు భూపేష్ రెడ్డే రాజకీయంగా ఇది వస్తాడు అని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి ఎప్పుడు కూడా చెప్తూ వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సుధీర్ రెడ్డి మీద అయితే ఎటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు అయితే చేయలేదు కాబట్టి తను రాజకీయాలకు దూరంగానే ఉంటాడు. అందువల్లే తన ప్రస్థానం అంతా కూడా హైదరాబాద్లో ఉంటాడు తప్పితే స్థానికంగా ఉన్న జమ్మలమడుగుకి అయితే తను చాలా దూరంగా ఉన్నట్టు ఇక్కడ సన్నిహితులు చెప్తా ఉన్నారు. ఆల్ రైట్ సుధీర్. సో కుటుంబ సభ్యులకైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వట్లేదు ఎవరు కాల్ చేసినా, ఎందుకంటే సుధీర్ రెడ్డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరూ అడుగుతారు కాబట్టి. ఆన్ ది అదర్ హ్యాండ్ రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడి వ్యవహారంపై వైసీపీ స్పందించింది. సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం సిగ్గుచేటు అన్నారు విడుదల రజని. పార్టీల నేతలు వాళ్ళ కుమారులే డ్రగ్స్ తీసుకుని దొరికిపోతున్నారు. మత్తు పదార్థాల నివారణకి 100 రోజుల టార్గెట్ ఏమైంది అంటూ విడుదల రజని ప్రశ్నించారు. ఈ డ్రగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా విపరీతంగా ఏ విధంగా మరి అందుబాటులో ఉన్నాయనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఏదో ఈగలని తెచ్చారు, ఈగలని తెచ్చి ఏదో డ్రగ్స్ని అరికడుతున్నాం అది అంటున్నారు. అది ఈగలో దొంగలో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఎమ్మెల్యే కొడుకే ఏ విధంగా ఈ డ్రగ్స్లో దొరికిపోయారో మనం చూస్తూ ఉన్నాము. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మరి వీళ్ళు దీని గురించి ఇంకేం స్పందించట్లేదు. దీని మీద మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా డ్రగ్స్ని అరికడతారు? వాళ్ళు చెప్పినటువంటి మాటలే 100 రోజుల్లో అరికడతామన్నారు కదా. మరి ఇంత పెరిగినా కూడా ఏం చేస్తున్నారు ఇప్పటివరకు కూడా? సాక్షాత్తం మీరే, మీ పార్టీ వాళ్ళే ఈ విధంగా దొరికిపోవడం దీనికి నిదర్శనం. ఎంతగా రాష్ట్రంలో డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎంతగా మీరు ప్రోత్సహిస్తున్నారు, పోషిస్తున్నారు అనేది స్పష్టమవుతా ఉంది.
బ్రేకింగ్ చూస్తున్నాము. హైదరాబాద్ లో సంచలన ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ తీసుకుంటూ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అతడిపై గతంలో కూడా కేసులున్నట్టుగా పోలీసులు వెల్లడించడం షాక్ గురి చేస్తోంది. హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం తనిఖీల్లో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయాడు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి.